వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రాయపాటి సాంబశివరావు. ఆయన కురు వృద్ధుడు కూడా ఈ రోజున టీడీపీలో ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత ఆయన 2014 సమయంలో టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసి ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా జరిగింది. సో అలాంటి సాంబశివరావు ఈ రోజున రాజకీయ సన్యాసం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. దానికి కారణం కూడా ఉంది. ఈరోజు ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ టీడీపీ ఈరోజు ఆయన కన్సెంట్లోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంది. బట్ రాయపాటి ఈ విషయంలో అనేకసార్లు టీడీపీ మీద ఒక వ్యతిరేకతతో తన తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న రీతిలో మాట్లాడారు. కానీ బట్ పార్టీని విడిచిపెట్టిన పరిస్థితి అయితే లేదు. ఆయన స్టిల్ పార్టీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున అటు వైఎస్ఆర్సీపీలోకి రాయపాటి వెళ్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ దిశగా దృష్టి పెట్టట్లేదని ఒక చర్చ ఉంటే, రాయపాటి కూడా వైసీపీలోకి వెళ్లేందుకు అంతగా ఇష్టపడట్లేదని ఒక చర్చ కూడా ఉంది. ఈ రోజున మొత్తానికి మనం చూసినట్లయితే ఆయన పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉండకపోవడం, టీడీపీలో కానీ అటు మిగతా రాజకీయాల్లో కానీ జిల్లా రాజకీయాల్లో కానీ ఈరోజు యాక్టివ్గా ఉండకపోవడం కూడా ఈరోజు ఆయన రాజకీయ సన్యాసం చేస్తున్నారన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. గతంలో మనం చూసినట్లయితే ఒంటి చేత్తో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలని శాసించిన చరిత్ర రాయపాటి సాంబశివరావుది. అటు ఒక పూర్తి స్థాయిలో పొగాకు బిజినెస్ నుంచి ఒక వ్యాపారవేత్తగా, సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఆయనకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో మనం చూసినట్లయితే ట్రాన్స్ట్రాయ్ లాంటి కంపెనీస్ కూడా, కన్స్ట్రక్షన్ కంపెనీస్, పోలోనో లాంటివి కూడా స్టార్టింగ్లో వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని విమర్శలతో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్ని పక్కన పెట్టారు. సో అలా రాయపాటి సాంబశివరావు తనదైన ముద్ర అయితే వేసుకోగలిగారు గుంటూరు జిల్లాలో. అటు సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎదుగుతూనే ప్యారలల్గా అటు రాజకీయాల్లో కూడా ఆయన రాణించారు. కాంగ్రెస్ పార్టీతో ఆయన సెయిల్ అవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పలు పదవులు కూడా ఆయన తీసుకున్నారు, పలు పదవులు అనుభవించారు, పలుసార్లు ఎంపీగా రిప్రజెంట్ కూడా చేశారు. సో అలాంటి రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల కంటే ముందుగా రాష్ట్ర విభజన క్రమంలో టీడీపీ జెండా కప్పుకోవడం జరిగింది. చాలా రోజుల పాటు టీడీపీకి వ్యతిరేక రాజకీయాలు చేస్తూ వచ్చిన రాయపాటి ఆ రోజున టీడీపీ జెండా కప్పుకున్నారు. అయితే ఆ రోజు మాత్రం టీడీపీ నుంచి పోటీ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు సూచించినా, పూర్తి స్థాయిలో ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినా ఆ రోజు మాత్రం ఆయన తనకి టికెటే కావాలని పట్టుబట్టారు. బట్ టికెట్ను పోటీ చేసి ఆ రోజున ఓడిపోవడం జరిగింది ఎంపీగా. బట్ అలాంటి సిచ్యువేషన్లో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మీద ఎప్పటి నుంచో ఆయన ఒక ఆశ అయితే పెట్టుకుని ఉన్నారు. ఆ దిశగా ఆయన ఫోకస్ పెట్టినా అటు టీడీపీ వైపు నుంచి, టీడీపీ అధిష్టానం వైపు నుంచి ఆ అవకాశం అయితే రాలేదనుకోవాలి రాయపాటికి. ఇక అప్పటి నుంచి కూడా టీడీపీలో అసలు ఆయన ఉన్నారా లేరా అన్నట్టు తన రాజకీయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఎస్పెషల్లీ కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మొన్న టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు బీజేపీ నుంచి. అటు బీజేపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ సోము వీరాజు లాంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి చేరడం జరిగింది. సో తన జీవితకాలం మొత్తం కన్నా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీ అధినేత మీద కూడా అనేక సార్లు విమర్శలు కూడా చేశారు కాంగ్రెస్లో మంత్రిగా సుదీర్ఘకాలం ఉన్న సమయంలో. కానీ ఒక కాపు సామాజిక వర్గంలో ఒక ఎక్స్పోజర్ ఉన్న నేతగా కన్నా లాంటి వాళ్ళు తమ పార్టీలోకి వస్తే తమకు యాడ్ అన్ ఎలిమెంట్ అవుతుందని చంద్రబాబు నాయుడు లెక్కలు కట్టి ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. తీసుకోవడమే కాదు, సద్దెనపల్లి లాంటి ఒక సీటుని కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు వెంటనే అనౌన్స్ చేస్తున్నారు. ఈరోజు కన్నా అందరినీ కూడా టీడీపీ స్థానిక నేతలు అందరినీ తనతో పాటు కలుపుకుంటూనే సద్దెనపల్లిలో తన హోల్డ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద ఆయన పోటీ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైపోయి ఉన్నారు ఈ రోజున కన్నా. అయితే కన్నాకు టికెట్ అనౌన్స్ చేసిన సమయంలో రాయపాటి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్స్ చేశారు. తన కొడుకు శ్రీనివాస్ని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా దించుదామని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా చంద్రబాబు నాయుడు కనీసం తనను కన్సెంట్లోకి తీసుకోకుండా కన్నాకు ఆ పదవి అనౌన్స్ చేయడం, ఇన్ఛార్జి పదవి, సద్దెనపల్లి ఇన్ఛార్జి పదవిని అనౌన్స్ చేయడం మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు రాయపాటి. చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా చేశారు అప్పుడు పార్టీ మీద. తాను కానీ తన కొడుకు కానీ అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దాం అనుకున్నా చంద్రబాబు నాయుడు తమకు అవకాశం లేకుండా చేశారంటూ కూడా మాట్లాడారు. ఇక ఈ విషయానికి సంబంధించి అటు కోడెల శివప్రసాద్ కొడుకైన శివరాం లాంటి వాళ్ళు కూడా టీడీపీ మీద టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు అప్పట్లో. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కన్నానే కంటిన్యూ చేస్తూ వచ్చారు అక్కడ. ఇక అప్పటి నుంచి కూడా అప్పట్లోనే ఆయన వైసీపీలోకి వెళ్తున్నారని ఒక ప్రచారం జరిగింది. రాయపాటి లాంటి వాళ్ళు టీడీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి తన కొడుకుతో పాటు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరిగినా, బట్ వైసీపీ వైపు నుంచి అయితే మాత్రం ఫుల్ ప్యాక్డ్ ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పూర్తి స్థాయిలో. అటు అదేవిధంగా గుంటూరు అండ్ దెన్ ఈ రోజున నర్సరావుపేట నుంచి కూడా సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి నర్సరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ ఉంటే గల్లా జయదేవ్ మీద పోటీగా ఈరోజు పలువురు పేర్లను జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మోదుగులు లాంటి వాళ్ళు ఉన్నారు, తాజాగా అంబటి రాయుడు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో అలా పలువురు నేతలు అయితే అక్కడ ఆల్రెడీ ఫుల్ ప్యాక్డ్గా ఉంది వైసీపీ. ఇలాంటి పరిస్థితుల్లో రాయపాటి లాంటి ఒక సీనియర్ నేతను తీసుకొని ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్న విషయంలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది వైఎస్ఆర్సీపీలో. అందుకే జగన్మోహన్ రెడ్డి రాయపాటి సాంబశివరావు విషయంలో అంతగా ఫోకస్ పెట్టలేదు. సో అటు టీడీపీలో అంత ప్రయారిటీ లేదు, ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా అంత ఫోకస్ ఉంటుందనే ఆలోచన లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాయపాటి పూర్తి స్థాయిలో రాజకీయ సన్యాసం చేయబోతున్నారనే చర్చ అయితే ఉంది. అయితే ఇదే సమయంలో రేపు టీడీపీ అధికారంలోకి వస్తే రాయపాటికి
నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే ఇంకొక ప్రచారం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ స్థాయిలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో మెజారిటీ కాన్స్టిట్యున్సీలో ఆయనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్, సాలిడ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. అందుకే ఆ దిశగా ఈరోజు టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టబోతోంది అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాయపాటి ఎన్నికల వరకు మౌనంగా ఉంటారా, లేకపోతే నిజంగానే టీడీపీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి తన ఆప్షన్ తాను ఎంచుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే సైలెంట్గా నిజంగానే రాజకీయ సన్యాసం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.